అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలోని తెలంగాణలో సమ్మక్క సారక్క టెంపుల్ని చూపించబోతున్నాను. ఈ దేవతల యొక్క చరిత్ర గురించి నాకు కూడా పూర్తిగా తెలీదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ పంతులు గారిని అడిగితే ఆయన చెప్పారు. సమ్మక్క సారక్క గుడి మేడారం అనే ఒక గ్రామంలోని ములుగు డిస్ట్రిక్ట్లో తెలంగాణ స్టేట్లో ఉంది. దాదాపు ఖమ్మం నుంచి 160 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెళ్ళు అని చెప్పేసి అనుకుంటారు. కానీ సమ్మక్క సారక్క అంటే అక్క చెల్లెళ్ళు కాదు, తల్లి కూతుర్లు. సమ్మక్క అనే ఆవిడ తల్లి, సారాలమ్మ, నాగులమ్మ, అలాగే జంపన్న అనే ముగ్గురు వాళ్ళ పిల్లలు అన్నమాట. ఇది జంపన్న గద్దె. ఆయన పేరు మీదే ఇక్కడ గోదావరి నుంచి వచ్చే ఒక చిన్న వాగుకి జంపన్న వాగు అని చెప్పి పేరు పెట్టారు. ఇంతకుముందు దాన్ని సంపింగ వాగు అని అనేవారు. కానీ ఆయన ఇక్కడ యుద్ధంలో పోరాడుతూ చనిపోయారు. కాకతీయ సైన్యంతో పోరాడుతూ ఈ జంపన్న అనే ఆయన ఇక్కడ చనిపోయారన్నమాట ఆ వాగులోని. అప్పటి నుంచి దాన్ని జంపన్న వాగు అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజలు ఇక్కడ జంపన్న వాగులోని స్నానం ఆచరించిన తర్వాత వచ్చి పూజించుకుంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర జరుగుతుంది. దాన్ని సమ్మక్క సారక్క జాతర లేదా మేడారం జాతర అని చెప్పేసి అంటారు. ఈ జాతరకి కోట్లల్లో జనం వస్తారు. కాబట్టి జాతర టైంలో బయట వాళ్ళు వచ్చి దర్శించుకోవడం అనేది చాలా చాలా కష్టం. అందుకే మేము మామూలు టైంలోనే వెళ్ళి ఇక్కడికి దర్శించుకోవడానికి వెళ్ళామన్నమాట. ఇది గుడి ఎంట్రన్స్. ఇక్కడ దగ్గరలోనే స్నానం చేయడానికి చిన్న చిన్న పైప్ లైన్స్లా పెట్టారు ఆ జంపన్న వాగు దగ్గరే. చేంజింగ్ రూమ్స్ అని స్పెషల్గా అయితే ఏం లేవు. కానీ లోకల్ వాళ్ళు షాప్స్లా పెట్టుకున్న దగ్గరే ఒక చిన్న ఏరియా మనకి ఇస్తారు. మనం ఒక 10 రూపీస్ ఇస్తే వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ఇస్తున్నారనమాట. ఎంట్రన్స్ దగ్గర మనకి పసుపు, కుంకుమ ఇలా పూజా సామాగ్రిలు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి గవ్వలు, గులివింద గింజలు మరియు కుబేరు గవ్వలు ఇలాంటివన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. మేము కూడా ఒక సెట్ తీసుకున్నాం ఇక్కడే. అలాగే ఈ గుడిలో ప్రత్యేకంగా అమ్మవార్లకి బెల్లాన్ని సమర్పిస్తారు. అయితే ఈ బెల్లాన్ని బంగారం అని చెప్పేసి అంటారు. బెల్లాన్ని సమర్పించడంతో మనం బంగారం సమర్పించినంత పుణ్యం అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉంటారు. అలాగే ఇక్కడ తులాభారం కూడా ఉంది. బెల్లంతోనే మన వెయిట్ ఎంతో చూసి అంత బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారనమాట. ఈ బెల్లాన్ని సమర్పించి బంగారం సమర్పించినంత పుణ్యం అని చెప్పేసి అక్కడ చెప్తున్నారు. అలాగే బయట కూడా బంగారం అని చెప్పేసే ఉంది. ఎక్కడ బెల్లం అని కూడా రాసిలేదు, బంగారం అని చెప్పే ఉందన్నమాట. ఇది తులాభారం నిలువెత్తు బంగారం అని చెప్పేసి ఉంది, చూసారా. అలాగే గుడి చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి. అదే జాతర టైంలో అయితే ఇవన్నీ నిండిపోయి అసలు మనకి చాలా రష్గా ఉంటుంది. కానీ మేమైతే నార్మల్ ఫెస్టివల్ టైంలో రాలేదు కాబట్టి ఇంత ఖాళీగా ఉంది చెప్పాలంటే. ఇలా ఎంటర్ అవ్వగానే ముందుగా సమ్మక్క గద్దె, తర్వాత ఇంకా లోపలికి వెళ్తే సారక్క గద్దె అని చెప్పి 2 వేరువేరుగా ఉన్నాయన్నమాట. లోపల అమ్మవారి విగ్రహంలా ఏం లేదు, చెక్కతో చేసింది. దానికి చీర అది కట్టేసి ఉందన్నమాట. అక్కడ మనం పసుపు, కుంకుమ అవన్నీ ఇచ్చి పూజ. అమ్మవారు కుంకుమ భరిణిలాగా వెలిచారంట. అందుకే మనకి విగ్రహ రూపంలో ఎక్కడ కూడా ఉండరు. ఇలాగా ఇక్కడ తల మీద బెల్లాన్ని పెట్టుకుంటూ ప్రదక్షిణాలు చేయాలి సమ్మక్క గద్దెలోని, అలాగే సారక్క గద్దెలోని కూడా. ఇక్కడ పూజలు కోయ జాతికి చెందిన పూజారీలు చేస్తారు. అలాగే పూజా విధానం కూడా వాళ్ళ పద్ధతులకు తగ్గట్టుగానే ఉంటుంది. ఇక్కడికి దగ్గరలోనే భోజనం చేయడానికి, అలాగే రాత్రి పడుకోవడానికి గట్రా ఒక పెద్ద హాల్లో ఉందన్నమాట. అయితే ముందు రోజు వచ్చిన వాళ్ళు అక్కడ పడుకొని నెక్స్ట్ డే జంపన్న వాగులో స్నానం చేసి ఇక్కడ దర్శనానికి రావచ్చు. మేమైతే ముందు రోజు నైట్ రావడం వల్ల అక్కడే స్టే చేసాము. స్పెషల్గా రూమ్స్ అవి అయితే ఏం తీసుకోలేదు. ఇలా సమ్మక్క గద్దె అలాగే సారక్క గద్దె చుట్టూ ప్రదక్షిణాలు చేసి బెల్లాన్ని సమర్పించిన తర్వాత మనం కూడా కొంచెం బెల్లాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. ఈ మేడారం జాతర అనేది కూడా 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమిలో జరుగుతుంది. ఈ అడవి ప్రాంతాన్ని అంతా కూడా దండకరణ్య అని అంటారు. రాముడు, సీత అలాగే లక్ష్మణుడు కూడా వనవాసం అప్పుడు ఈ అరణ్యం చుట్టూ ఉన్నారని చెప్పేసి ఇక్కడ నమ్ముతారు. ఒకప్పుడు ఈ జాతరకి వేలల్లో వచ్చేవారంట. అది ఎక్కువ శాతం కోయ జాతికి సంబంధించిన వాళ్ళే ఈ జాతరని అటెండ్ అయ్యేవారు. కానీ
కొన్ని సంవత్సరాల నుండి సమ్మక్క సారక్క జాతర బాగా అందరికీ తెలియడం మొదలైంది. దగ్గర దగ్గర కోట్లల్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. చాలా ఎక్కువ జనం వచ్చి జాతరలో ఇది కూడా ఒక చాలా పెద్ద జాతరగా పేరు పొందింది. ఇక్కడ పగిడిదిద్ద గద్దె అలాగే గోవిందరాజుల గద్దె అని కూడా ఇంకో 2 ఉన్నాయి. అవి ఏంటి అనేవి ఆ తర్వాత పంతులు గారిని అడిగితే చెప్పారు. సమ్మక్క వాళ్ళ ఆయన పేరు పగిడిద్దరాజు, అలాగే సారక్క వాళ్ళ ఆయన పేరు గోవిందరాజులు. వాళ్ళిద్దరికి కూడా ఇలా అక్కడే 2 గద్దెలు అని చెప్పేసి ఉన్నాయన్నమాట. మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. నాకు తెలిసినంత వరకు ఆ సమ్మక్క సారక్క అమ్మవార్ల కోసం అలాగే సంపంగి వాగుకి జంపన్న వాగు అనే పేరు ఎందుకు వచ్చింది అనేది నేను ఇక్కడ చెప్పాను. అవి నేను సొంతగా చెప్పినవి కూడా కాదు. అక్కడ నాకు పంతులు గారు ఏదైతే చెప్పారో నేను అదే ఇక్కడ వీడియోలో షేర్ చేశాను. మీరు కనుక ఈ జాతరకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాతో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆల్మోస్ట్ మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి నైట్ 10 అయ్యింది. అయినా కూడా షాప్స్ అవన్నీ ఓపెన్ ఉన్నాయి. మేము చాలా భయపడ్డాం, అసలు అంత లేట్ వెళ్తున్నాము, పైగా ఫారెస్ట్ ఏరియా అన్నారు, ఏమైనా దొరుకుతాయో దొరకవా అని చాలా భయపడ్డాం. కానీ అన్ని షాప్స్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళినట్టయితే ఆ విషయం కోసం ఏం టెన్షన్ పడక్కర్లేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.